భగవద్గీతలో 18 అధ్యాయాలు 700 శ్లోకాలు ఉండగా ఇప్పుడు 5వ అధ్యాయంలోని 29 శ్లోకాలు చెప్పుకుందాము. అధ్యాయం స్టార్ట్ చేసే ముందు ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ పంచమోऽధ్యాయః కర్మ సన్యాస యోగః. అర్జున ఉవాచ. మొదటి శ్లోకము మొదటి పాదము. సన్యాసం కర్మణాం కృష్ణ. సన్యాసంలో నాకి నా ఒత్తు యకారము రెండు వినిపించాలి. కర్మణంలో రాకి మకారం ఉంది, అది అనాని. అనా పలకాలంటే నాలుకని పైన అంగడికి తగిలిస్తే అనా పలుకుతుంది. సన్యాసం కర్మణాం కృష్ణ. రెండో పాదము. పునర్యోగం చ సంససి. మూడో పాదము. యచ్రేయ ఏతయోరేకం. మనకి అచ్చులు వచ్చినప్పుడు పాస్ ఇవ్వాలి. హెచ్రేయాకి ఏతయోరేకంకి మధ్యలో పాస్ ఇవ్వాలి, డాష్ లాగా పెట్టుకోవాలి మనం. హెచ్రేయాలో చాకి చావొత్తు మహాప్రాణం అండర్లైన్ చేసుకోండి. తన్మే బ్రూహి సునిశ్చితం. నాలుగో పాదం ఇది. తన్మే బ్రూహిలో బాకి రకారము సంయుక్తాక్షరం. అది సంయుక్తాక్షరం వచ్చినప్పుడు మనము ముందు పదంతోనే పట్టుకొని చదవాలి. తన్మే బ్ అని చదవాలి. అక్కడ ప్లస్ అని పెట్టుకోండి, లేదంటే పైన బా అని పెట్టుకోవాలి. తన్మే బ్రూహి సునిశ్చితం. మొదటి శ్లోకము 1-2 పాదాలు. అర్జున ఉవాచ. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి. 3-4 పాదాలు. యచ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. 5వ అధ్యాయము మొదటి శ్లోకము పూర్తి శ్లోకము. అర్జున ఉవాచ. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి. యచ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. 5వ అధ్యాయము 2వ శ్లోకము. శ్రీ భగవానువాచ. మొదటి పాదము. సన్యాస కర్మయోగశ్చ. సన్యాస అక్కడ కాకి ముందు వచ్చే విసర్గకి ఆఫ్ విసర్గ పలకాలి. మనము హెచ్ అని పెట్టుకోండి, లేకపోతే ఇహ్ అని పెట్టుకోండి. ఆఫ్ విసర్గని పలకాలి దాన్ని. సన్యాస కర్మయోగశ్చ. రెండవ పాదము. నిశ్రేయసకరావుభౌ. నిశ్రేయసకరావుభౌ, దానికి నిశ్రేయకి మధ్యలో నిరూగిత పెట్టుకోండి, అప్పుడు మనకి కలిపి చదవటం ఈజీ అయిపోయింది. మూడో పాదము. తయోస్తు కర్మ సన్యాసాత్. నాలుగో పాదము. కర్మయోగో విశిష్యతే. 5వ అధ్యాయము 2వ శ్లోకము 1-2 పాదాలు. శ్రీ భగవానువాచ. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ. 3-4 పాదాలు. తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. 5వ అధ్యాయము 2వ శ్లోకం ఫుల్ శ్లోక. శ్రీ భగవానువాచ. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ. తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. 5వ అధ్యాయము 3వ శ్లోకము మొదటి పాదము. జ్ఞేయస్స నిత్య సన్యాసి. రెండో పాదము. యో నద్వేష్టి న కాంక్షతే. ఇక్కడ దాకి వకారం సంయుక్తాక్షరం. అది మనం నాతోనే దాన్ని పట్టుకొని చదవాలి. మధ్యలో ప్లస్ అని పెట్టుకోవాలి, లేదంటే డి అని పెట్టుకోండి. యో నద్వేష్టి న కాంక్షతి. మూడో పాదము. నిర్ద్వంద్వో హి మహాబాహో. నాలుగో పాదము. సుఖం బంధాత్ ప్రముచ్యతే. దీన్ని విడదీసి రాసుకోవాలి అనుకుంటే బంధాత్ ప్రముచ్యతే అని విడదీసి రాసుకోవచ్చు. మూడో శ్లోకము 1-2 పాదాలు. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతే. 3-4 పాదాలు. నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. 5వ అధ్యాయము 3వ శ్లోకం ఫుల్ శ్లోక. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతే. నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. 5వ అధ్యాయము 4వ శ్లోకము మొదటి పాదము. సాంఖ్యయోగో పృథక్ బాలాః. సాంఖ్యాలో కాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోవాలి. పృథగ్లో తాకి మహాప్రాణము అది అండర్లైన్ చేసుకోవాలి. దాన్ని విడదీసి రాసుకోవాలనుకుంటే పృథగ్ బాలాహ అని విడదీసి రాసుకోవాలి.
మొదటి పాదము సాంఖ్యయోగౌ పృథక్ బాలాః, రెండో పాదము ప్రవదంతి న పండితాః, మూడో పాదము ఏకమప్యాస్థిత సమ్యక్, సాకింద తాకి మప్యాస్థితలో సాకింద తాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోవాలి. అక్కడ సమ్యక్లో సాకింద సావొత్తుంది, సాని ముందే పట్టుకొని చదవాలి, సంయుక్తాక్షరం కాబట్టి తాతోనే సాని పట్టుకొని చదవాలి. ఏకమప్యాస్థిత సమ్యక్, నాలుగో పాదము ఉభయోర్విందతే ఫలం, ఉభాలో బాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోండి. మనకి మహాప్రాణాలు పడాలి అంటే పొట్ట కదలాలి, మనం నోటి దగ్గర చెయ్యి అడ్డు పెట్టుకుంటే గాలి బయటికి రావాలి. ఫలంలో సాంస్క్రిట్లో ఫా అనే పదం ఉండదు, ఫాని ఫా అని చదవాలి. రెండు పెదాలని బిగబట్టి వదిలితే మనకి ఫా అనే పదం వస్తుంది. నాలుగో శ్లోకము 1-2 పాదాలు. సాంఖ్యయోగో పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః, 3-4 పాదాలు. ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం, 5వ అధ్యాయం 4వ శ్లోక ఫుల్ శ్లోక. సాంఖ్యయోగో పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. 5వ అధ్యాయము 5వ శ్లోకము మొదటి పాదము. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం, ఎత్ సాంఖ్యని విడదీసి రాసుకోవాలంటే ఎత్ సాంఖ్యై అని విడదీసి రాసుకోవాలి. పాకి ముందు వచ్చే విసర్గని ఎఫ్ సౌండ్తో పలకాలి, విసర్గ దగ్గర ఎఫ్ సౌండ్ అని పెట్టుకోండి. స్థానంలో సాకింద తాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోండి. సాకింద తా సంయుక్తాక్షరం కాబట్టి మనం ప్రాప్యతేతేనోనే సాని పట్టుకొని చదవాలి, ప్రాప్యతేస్ అని సాని పట్టుకొని చదవాలి. 5వ అధ్యాయము 5వ శ్లోకము మొదటి పాదము. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం, రెండో పాదము. తద్యోగైరపి గమ్యతే, మూడో పాదము. ఏకం సాంఖ్యం చ యోగం చ, నాలుగో పాదము. యః పశ్యతి స పశ్యతి, మూడో పాదంలో సాంఖ్యంలో కాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోండి. 5వ శ్లోకము 1-2 పాదాలు. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం, 3-4 పాదాలు. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి, 5వ అధ్యాయము 5వ శ్లోకము ఫుల్ శ్లోక. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి, 5వ అధ్యాయము 6వ శ్లోకము మొదటి పాదము. సన్యాసస్తు మహాబాహో, రెండో పాదము. దుఃఖమాప్తుమయోగతః, దుఃఖాల విసర్గకి కాకి ముందు వచ్చే విసర్గని ఆఫ్ విసర్గే పలకాలి కాబట్టి హెచ్ సౌండ్ పెట్టుకోండి. అక్కడ కాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోండి. దుఃఖమాప్తుమయోగతః, మూడో పాదము. యోగయుక్తో మునిర్బ్రహ్మ, ఇక్కడ మునిర్బ్రహ్మని విడదీసి రాసుకోండి, మునిర్బ్రహ్మ. 4వ పాదము. నచిరేనాధిగచ్చతి, దాకి మహాప్రాణము, చాకింద చాకి మహాప్రాణము, రెండు అండర్లైన్ చేసుకోండి. 5వ అధ్యాయము 6వ శ్లోకము 1-2 పాదాలు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః, 3-4 పాదాలు. యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి, ఫుల్ శ్లోక. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి. 5వ అధ్యాయము 7వ శ్లోకము మొదటి పాదము. యోగయుక్తో విశుద్ధాత్మ, విశుద్ధాత్మలో దాకింద దాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోండి. విజితాత్మా జితేంద్రియః, మూడో పాదము. సర్వభూతాత్మ భూతాత్మ, 4వ పాదము. కుర్వన్నపి న లిప్యతే, మూడో పాదంలో భూతాత్మలో బాకి మహాప్రాణము, 2 భూతాత్మలో కూడా బాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోండి. 7వ శ్లోకము 1-2 పాదాలు.
యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః మూడు నాలుగు పదాలు. సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. 5వ అధ్యాయం 7వ శ్లోకం ఫుల్ శ్లోకం. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. 5వ అధ్యాయం 8వ శ్లోకము 1వ పాదము. నైవ కించిత్ కరోమీతి 2వ పాదము. యుక్తో మన్యేత తత్వవిత్ 3వ పాదము. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్. జిఘ్రన్లో గాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోండి. స్పృశన్లో సాకి పావొత్తు వట్టసుడి 2 ఉన్నాయి, అవి 2 వినిపించాలి. 8వ శ్లోకం 4వ పాదము. అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. మనము సాకి మెలిక షాకి డిఫరెన్స్ చూపించాలి. సాని సాలక్క చదవాలి, మెలిక షాని షాని చదవాలి. ఇంగ్లీష్లో SHA అలాగా వస్తుంది షా. గచ్చన్లో చా కింద చాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోండి. 8వ శ్లోకము 1, 2 పాదాలు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ 3, 4 పాదాలు. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. 8వ శ్లోకం ఫుల్ శ్లోకం. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. 5వ అధ్యాయము 9వ శ్లోకము 1 పాదము. ప్రలపన్ విసృజన్ గృహన్. మనకి హా కింద ఏ ఒత్తు వచ్చినా సరే, మా ఒత్తైనా అనా ఒత్తైనా సరే, మనం ఆ ఒత్తుని ఫస్ట్ పలకాలి, తర్వాత హాని పలకాలి. ఇప్పుడు దీన్ని గృహన్ అని పలకాలి. గృణ్ హన్ అనా తర్వాత హా పలకాలి. 2వ పాదము. ఉన్మిషన్ నిమిషన్నపి 3వ పాదము. ఇంద్రియాణీంద్రియార్థేషు. యార్థేషులో రాకింద తాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోవాలి. వర్తంత ఇది ధారయన్. ఈ అచ్చు కాబట్టి అక్కడ పాస్ ఇవ్వాలి. వర్తంతాకి ఈ తీకి మధ్యలో పాస్ ఇచ్చి చదవాలి. డాష్ అని పెట్టుకోండి అక్కడ. ధారయన్లో దాకి మహాప్రాణము అండర్లైన్ చేసుకోవాలి. 9వ శ్లోకము 1, 2 పాదాలు. ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి 3, 4 పాదాలు. ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. 9వ శ్లోకం ఫుల్ శ్లోకం. ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. 5వ అధ్యాయము 10వ శ్లోకము 1 పాదం. బ్రహ్మణ్యాధాయ కర్మాణి. ఇక్కడ కూడా బ్రహ్మలో హాకి మకారం ఉంది. మనం ఒత్తుని ఫస్ట్ పలకాలి, తర్వాత హాని పలకాలి. బ్రహ్మ హా మాని ఫస్ట్ చదివాక తర్వాత హాని చదవాలి. అక్కడ బ్రహ్మణ్యాదాయలో అనా, అది అనాకి ఆకారము. అనాని నాలుకని పైన అంగడికి తగిలిస్తే అనా పడిద్ది మనకి. దాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోండి. బ్రహ్మణ్యాధాయ కర్మాణి 2వ పాదము. సంగం త్యక్త్వా కరోతి యః 3వ పాదము. లిప్యతేన స పాపేన 4వ పాదము. పద్మపత్రమివాంభస. మివాంభసాలో బాకి మహాప్రాణము అండర్లైన్ చేసుకోండి. 10వ శ్లోకము 1, 2 పాదాలు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభస. 11వ శ్లోకము 1 పాదము. కాయేన మనసా బుద్ధ్యా. బుద్ధ్యాలో దాకి దావొత్తు మహాప్రాణం అండర్లైన్ చేసుకొని యకారం కూడా వినిపించాలి. 2వ పాదము. కేవలైరింద్రియైరపి. అక్కడ ఐకి ఐత్వం ఉంది, ఐరపి అని చదవాలి. 3వ పాదము. యోగినః కర్మ కుర్వంతి. ఇక్కడ కాకముందు వచ్చే విసర్గని ఆఫ్ విసర్గ పలకాలి కాబట్టి హెచ్ సౌండ్ పెట్టుకోండి అక్కడ. 4వ పాదము. సంగం త్యక్త్వాత్మశుద్ధయే. తాకి యకారము, కాకి తకారము, వకారము 2. త్యక్త్వా
మళ్ళీ తాకి మకారము. త్యక్త్వాత్మ శుద్ధయ్యేలో దాకి 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 దావొత్తు మహాప్రాణం అండర్లైన్ చేసుకోండి. 11వ శ్లోకము 1, 2 పాదాలు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి 3, 4 పాదాలు. యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే 5వ అధ్యాయము 11th శ్లోక ఫుల్ శ్లోక. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే 5వ అధ్యాయము 12వ శ్లోకము 1 పాదము. యుక్తః కర్మఫలం త్యక్త్వా కాకి ముందు వచ్చే విసర్గని ఆఫ్ విసర్గ పలకాలి, హెచ్ సౌండ్ పెట్టుకోవాలి అక్కడ. కర్మ ఫలంలో పాని సాంస్క్రిట్లో ఫా అనే పదం ఉండదు, పా అని చదవాలి. 2 పెదాలు బిగబట్టి వదిలితే పా అనే పదం వస్తుంది మనకి. యుక్త కర్మఫలం త్యక్త్వా 2వ పాదము. శాంతిమాప్నోతి నైష్ఠికీం నైష్ఠికీంలో షాకిన్న టాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోవాలి. 3వ పాదము. అయుక్త కామకారేణ కాక ముందు వచ్చే విసర్గని ఆఫ్ విసర్గ పలకాలి కాబట్టి ఇక్కడ విసర్గకి హెచ్ సౌండ్ పెట్టుకోండి. 4వ పాదము. ఫలే సక్తో నిబధ్యతే ఫలేలో పాని 2 పెదాలు బిగబట్టి వదిలితే ఫా అనే పదం వస్తుంది. ఫా అనే పదము సాంస్క్రిట్లో ఉండదు. నిబధ్యతలో దాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోండి. 12వ శ్లోకము 1, 2 పాదాలు. యుక్త కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం 3, 4 పాదాలు. అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే 12వ శ్లోకము ఫుల్ శ్లోక. యుక్త కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే 5వ అధ్యాయము 13వ శ్లోకము 1 పాదము. సర్వకర్మాణి మనసా సర్వకర్మాణిలో కర్మాణిలో అనాది నాలుకని పైన అంగడికి తగిలిస్తే అనా పడింది. 2వ పాదము. సన్యస్యాస్తే సుఖం వశే సుఖంలో కాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోవాలి. 3వ పాదము. నవద్వారే పురే దేహి ద్వారిలో దాకి వకారము సంయుక్తాక్షరము నవాతోనే దాన్ని పట్టుకొని చదవాలి. నవద్వారే అని చదవాలి. 4వ పాదము. నైవ కుర్వన్న కారయన్ 13వ శ్లోకము 1, 2 పాదాలు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశే 3, 4 పాదాలు. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్ 5వ అధ్యాయము 13వ శ్లోకం ఫుల్ శ్లోక. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశే నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్ 5వ అధ్యాయము 14వ శ్లోకం 1 పాదము. న కర్తృత్వం న కర్మాణి కర్తృత్వం అని విడదీసి రాసుకోండి. రాకి తకారము వట్టసుడు కాబట్టి కర్తృత్వం అని విడదీసి రాసుకోవచ్చు. కర్మాణిలో అనాది నాలుకని పైనంగడికి తగిలిస్తే అనా పడుతుంది. 2వ పాదము. లోకస్య సృజతి ప్రభుః ఇక్కడ సాకి సృజతిలో సాకి వట్టసుడది, అది సంయుక్తాక్షరం కాదు, మనము కలిపి చదవద్దు. లోకస్య సృజతి అని విడదీసే చదవాలి. ప్రభువులో పాకి రకారము సంయుక్తాక్షరం, అది సృజతితోనే పాని పట్టుకొని చదవాలి. సృజతిప్ అక్కడ మధ్యలో ప్లస్ పెట్టుకోండి, లేదంటే పి అని పెట్టుకోండి. ప్రభువులో బాకి మహాప్రాణము అండర్లైన్ చేసుకోండి. 3వ పాదము. నా కర్మ ఫల సంయోగం సాంస్క్రిట్లో ఫా అనే పదం ఉండదు, పా అని చదవాలి. 2 పెదాలు బిగబట్టి వదిలితే ఫా అనే పదం వస్తుంది. సంయోగంలో సంయోగం అని ఉంటుంది, ఆ సున్నాన్ని కొట్టేసి యాకి యకారం పెట్టుకోవాలి. 4వ పాదము. స్వభావస్తు ప్రవర్తతే స్వభావస్తులు బాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోవాలి. ప్రవర్తతలో పాకి రకారము సంయుక్తాక్షరము స్వభావస్తు అని పాని పట్టుకొనే చదవాలి. మధ్యలో ప్లస్ పెట్టండి, లేదంటే పి అని పెట్టుకోండి. 14వ శ్లోకము 1, 2 పాదాలు. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః 3, 4 పాదాలు. న కర్మ ఫల సంయోగం స్వభావస్తు
ప్రవర్తతే. 14వ శ్లోకం ఫుల్ శ్లోక. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. 5వ అధ్యాయము 15వ శ్లోకము మొదటి పాదము. నాదత్తే కస్యచిత్ పాపం. 2వ పాదము. నచైవ సుకృతం విభుః. మనకి కాకి వట్టసుడు వచ్చినప్పుడు లైట్గా పలకాలి. సుకృతంలో కాకి వట్టసుడు కాబట్టి సుకృతం అని లైట్గా పలకండి దాన్ని. విభువులో బాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోవాలి. 3వ పాదము. అజ్ఞానేనావృతం జ్ఞానం. జ్ఞాని కూడా మనం నాజిల్ సౌండ్ లెక్క పలకాలి, ముక్కుతో చదవాలి. జ్ఞాని ముక్కుతో చదవాలి. 4వ పాదము. తేన ముహ్యంతి జంతవః. 15వ శ్లోకం 1-2 పాదాలు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. 3-4 పాదాలు. 15వ శ్లోక ఫుల్ శ్లోక. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. 5వ అధ్యాయము 16వ శ్లోకము మొదటి పాదము. జ్ఞానేన తు తదజ్ఞానం. 2వ పాదము. యేషాం నాశితమాత్మనః. 3వ పాదము. తేషామాదిత్యవజ్ జ్ఞానం. 4వ పాదము. ప్రకాశయతి తత్పరం. 16వ శ్లోకం 1-2 పాదాలు. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః. 3-4 పాదాలు. తేషామాదిత్యవజ్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. 5వ అధ్యాయము 16వ శ్లోక ఫుల్ శ్లోక. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. 5వ అధ్యాయము 17వ శ్లోక ఫస్ట్ పాదము. తద్బుద్ధయస్తదాత్మానః. దీన్ని విడదీసి రాసుకోండి. తద్ బుద్ధయ తదాత్మానః. బుద్ధయాలో దాకి దావత్తు మహాప్రాణం అని అండర్లైన్ చేసుకోవాలి. సాకి తావత్తు సంయుక్తాక్షరం కాబట్టి బుద్ధయాతోనే సాని పట్టుకొని చదవాలి. 2వ పాదము. తన్నిష్టాస్తత్పరాయణాః. ఇక్కడ తన్నిష్టాలో షాకి తకారము మహాప్రాణం అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ తత్పాలో సాకి తకారము సంయుక్తాక్షరం, అది మనం తన్నిష్టాతోనే సాని పట్టుకొని చదవాలి. 3వ పాదము. గచ్చంత్య పునరావృత్తిం. గచ్చంత్యాలో చాకి చకారము మహాప్రాణం అండర్లైన్ చేసుకోండి. 4వ పాదము. జ్ఞాన నిర్ధూత కల్మషాః. నిర్ధూతాల రాకి దకారము మహాప్రాణం అండర్లైన్ చేసుకోవాలి. మనకి మహాప్రాణాలు పడాలి అన్నప్పుడు పొట్ట కదలాలి, నోటి దగ్గర చేయి పెట్టుకుంటే గాలి బయటికి రావాలి. 17వ శ్లోకము 1-2 పాదాలు. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః. 3-4 పాదాలు. గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. 17వ శ్లోకం ఫుల్ శ్లోక. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. 5వ అధ్యాయము 18వ శ్లోకం మొదటి పాదము. విద్యా వినయ సంపన్నే. 2వ పాదము. బ్రాహ్మణే గవిహస్తిని. 3వ పాదము. శుని చైవశ్వపాకే చ. ఇక్కడ షాకి వకారం సంయుక్తాక్షరం కాబట్టి చైవాతోనే షాని పట్టుకొని చదవాలి. అక్కడ మధ్యలో ప్లస్ అని పెట్టుకోండి, లేదంటే షాని పెట్టుకోండి. శుని చైవష్ అని చదవాలి. పండితా సమదర్శినః. ఇక్కడ సమదర్శినహాలు కూడా సా కింద సావత్తు మహాప్రాణము. పండితాతోనే సాని పట్టుకొని చదవాలి. పండితాస్ అని, లేదంటే ప్లస్ పెట్టుకోండి, ఎస్ పెట్టుకోండి, మీ ఇష్టం. 18వ శ్లోకము 1-2 పాదాలు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని. 3-4 పాదాలు. శుని చైవశ్వపాకే చ పండితా సమదర్శినః. 18వ శ్లోకం ఫుల్ శ్లోక. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవశ్వపాకే చ పండితా సమదర్శినః.
5వ అధ్యాయము 19వ శ్లోకం మొదటి పాదము. ఇహైవ తైర్జిత సర్గః. సర్గహాలో సాకింద సావొత్తు సంయుక్తాక్షరము. తైర్జితతోనే సాని పట్టుకొని చదవాలి. ప్లస్ అని పెట్టుకోండి, లేదంటే మధ్యలో ఎస్ అని పెట్టుకోండి. 2వ పాదము. ఏషాం సామ్యే స్థితం మనః. ఇక్కడ స్థితంలో కూడా సాకిన తాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోండి. అది సంయుక్తాక్షరము. సామ్యతోనే సాని పట్టుకొని చదవాలి. ప్లస్ అని పెట్టుకోండి, లేదంటే మధ్యలో సాని కానీ ఎస్ అని కానీ పెట్టుకోండి. 19వ శ్లోకం 3వ పాదము. నిర్దోషం హి సమం బ్రహ్మ. బ్రహ్మ హాకి మకారం వచ్చినప్పుడు, హాకి మకారమైనా సరే ఏ ఒత్తైనా సరే వచ్చినప్పుడు ఫస్ట్ ఆ ఒత్తుని ముందు పలికి తర్వాత హాని పలకాలి. బ్రహ్మ, బ్రహ్మ హా. ఫస్ట్ మకారం చదువుతున్నాం, తర్వాత హాని చదువుతున్నాము. 4వ పాదము. తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. దీన్ని కూడా విడదీసి రాసుకోండి. తస్మాత్ బ్రహ్మణి. తే స్థితాహాలో సాకిన తాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోండి. అది సంయుక్తాక్షరం కాబట్టి తేతోనే సాని పట్టుకొని చదవాలి. మధ్యలో ప్లస్ పెట్టుకోండి, లేదంటే ఎస్ కానీ సా కానీ పెట్టుకోండి. 19వ శ్లోకము 1, 2 పాదాలు. ఇహైవ తైర్జిత సర్గః ఏషాం సామ్యే స్థితం మనః. 3, 4 పాదాలు. నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. 19వ శ్లోకం ఫుల్ శ్లోక. ఇహైవ తైర్జిత సర్గః ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. 5వ అధ్యాయం 20వ శ్లోకం మొదటి పాదము. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య. ఇక్కడ పాకి రకారము సంయుక్తాక్షరం కాబట్టి నాతోనే పాని పట్టుకొని చదవాలి. నప్పని అక్కడ పీ కానీ పా కానీ లేదంటే ప్లస్ కానీ పెట్టుకోండి. ప్రహృష్యేత్ ప్రియం, దీన్ని విడదీసి రాసుకుంటే ప్రహృష్యేత్ ప్రియం అని రాసుకోండి. 2వ పాదము. నోద్విజేత్ ప్రాప్య చా ప్రియం. దీన్ని కూడా విడదీసి రాసుకుంటే నోద్విజేత్ ప్రాప్య విడదీసి రాసుకోండి. 3వ పాదము. స్థిర బుద్ధిర సమ్మూఢః. స్థిరాలో సాకి తకారము మహాప్రాణం అండర్లైన్ చేసుకోండి. బుద్ధిలో దాకి దకారము మహాప్రాణం అండర్లైన్ చేసుకోండి. సమ్మూఢాలో దాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోండి. 4వ పాదము. బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. దీన్ని కూడా రాసుకుంటే బ్రహ్మవిద్ బ్రహ్మణి అని విడదీసి రాసుకోండి. స్థితహాలో సాకి తకారము మహాప్రాణం అండర్లైన్ చేసుకోండి. 20వ శ్లోకము 1, 2 పాదాలు. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చా ప్రియం. 3, 4 పాదాలు. స్థిర బుద్ధిర సమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. 25వ అధ్యాయము 20వ శ్లోకం ఫుల్ శ్లోక. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చా ప్రియం స్థిర బుద్ధిర సమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. 21వ శ్లోకం మొదటి పాదము. బాహ్య స్పర్శేష్వసక్తాత్మా. సాకి మెలిక షాకి ముద్ద షాకి అన్నిటికీ మనకి డిఫరెన్స్ ఉండాలి. బాహ్య స్పర్శేష్వ సక్తాత్మ. 2వ పాదము. విందత్యాత్మని యత్ సుఖం. యత్ సుఖాన్ని విడదీసి రాసుకుంటే ఎత్ సుఖం అని విడదీసి రాసుకోండి. సుఖంలో కాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోవాలి. 3వ పాదము. సబ్రహ్మయోగయుక్తాత్మ. బ్రహ్మ ఎక్కడొచ్చినా సరే హాకొచ్చిన ఒత్తుని ఫస్ట్ పలకాలి, తర్వాత హాని పలకాలి. ఇక్కడ బాకి రకారము సంయుక్తాక్షరం కాబట్టి సాతోనే బాని పట్టుకొని చదవాలి. ప్లస్ పెట్టుకోండి, బీ కానీ బా కానీ పెట్టుకోండి. సబ్రహ్మ అని చదవాలి. 4వ పాదము. సుఖమక్షయమశ్నుతే. సుఖాలో కాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోండి. 21వ శ్లోకం 1, 2 పాదాలు. బాహ్య స్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్ సుఖం. 3, 4 పాదాలు. సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. 5వ అధ్యాయం 21వ శ్లోకం ఫుల్ శ్లోక. బాహ్య స్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్ సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. 22వ శ్లోకం మొదటి పాదము. ఏ హి సంస్పర్శజా భోగాః
దీన్ని కూడా విడదీసి రాసుకుంటే సంస్ పర్షజ అని విడదీసి రాసుకోవచ్చు. భోగాహాలో బాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోవాలి. రెండో పాదము దుఃఖయోనయ ఏవతే, ఏ అచ్చు కాబట్టి అక్కడ మనం పాస్ ఇచ్చి చదవాలి. అక్కడ మధ్యలో డాష్ అని పెట్టుకోండి. దుఃఖాలో కాకి ముందు వచ్చే విసర్గని ఆఫ్ విసర్గ పలకాలి, హెచ్ అని పెట్టుకోండి. కాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోండి. మూడో పాదము ఆద్యంతవంత కౌంతేయ, కాకి ముందు వచ్చే విసర్గని ఆఫ్ పలకాలి కాబట్టి అక్కడ విసర్గకి హెచ్ సౌండ్ పెట్టుకోండి. నాలుగో పాదము నతేషురమతే బుద్ధ, బుద్ధహాలో దాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోవాలి. మనకి మహాప్రాణాలు పడాలంటే పొట్ట కదలాలి, నోటి దగ్గర చేయి పెట్టుకుంటే గాలి బయటికి రావాలి, అప్పుడే మహాప్రాణం పడ్డట్టు. 22 శ్లోకము 1-2 పాదాలు. ఏ హి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవతే, 3-4 పాదాలు. ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుద్ధః. 22 శ్లోకం ఫుల్ శ్లోక. ఏ హి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుద్ధః. 23 శ్లోకం మొదటి పాదము శక్నోతి హైవ యస్సోఢుం, శక్నోతిలో తాకి దీర్ఘం ఎక్కువ ఉంది, దాన్ని దీర్ఘాన్ని రావాలి ఖచ్చితంగా. యస్సోఢుంలో దాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోవాలి. సా కింద సావొత్తుంది కాబట్టి అక్కడ కొద్దిసేపు నాలుకను నిలబెట్టాలి. యస్సోఢుం అని అక్కడ నాలుకను నిలబెడితే సా కింద సావొత్తు పడిద్ది. 23 శ్లోకం రెండో పాదము ప్రాక్షరీర విమోక్షణాత్, మూడో పాదము కామక్రోధోద్భవం వేగం, క్రోధోలో దాకి మహాప్రాణము, భవంలో బాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోండి. నాలుగో పాదము సయుక్త సుఖీ నరః, ఇక్కడ కూడా సయుక్తస్సాలో సాకి సకారం ఉంది, అక్కడ నాలుక నిలబెడితే సాకి సకారం పడిద్ది. సుఖీలో కాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోండి. 23 శ్లోకము 1-2 పాదాలు. శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్షరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నరః. 3-4 పాదాలు ఇవి. ఫుల్ శ్లోక 23 శ్లోక. శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్షరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నరః. 5వ అధ్యాయము 24 శ్లోకము మొదటి పాదం యోంతః సుఖోంతరా రామః, ఇక్కడ సా కింద సావొత్తు సంయుక్తాక్షరం కాబట్టి యోంతాతోనే సాని పట్టుకొని చదవాలి. కాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోవాలి. రెండో పాదము తథాంతర్జ్యోతిరేవయః, తథాలో రెండో తాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోండి. మూడో పాదము సయోగి బ్రహ్మ నిర్వాణం, ఇక్కడ బాకి మహాప్రాణం కాబట్టి బాకి రావొత్తు సంయుక్తాక్షరం కాబట్టి సయోగితోనే బాని పట్టుకొని చదవాలి. అక్కడ మధ్యలో ప్లస్ పెట్టుకోండి, లేదంటే బీ కానీ బా కానీ పెట్టుకోండి. సయోగీబ్ అని రావాలి. బ్రహ్మ ఎక్కడొచ్చినా సరే హాకి ఒత్తి ఎక్కడొచ్చినా సరే ఆ ఒత్తిని ముందు చదివి తర్వాత హాని చదవాలి. నాలుగో పాదము బ్రహ్మభూతోధిగచ్చతి, ఇక్కడ కూడా అంతే, బ్రహ్మ ఒత్తిని ముందు చదివి తర్వాత హాని చదువుతాము. భూతోలో బాకి మహాప్రాణము, ధీలో దాకి మహాప్రాణము, గచ్చతిలో చాకింద చాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోండి అన్ని. 24 శ్లోకము 1-2 పాదాలు. యోంతః సుఖోంతరా రామః తథాంతర్జ్యోతిరేవయః, 3-4 పాదాలు. సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. 24 శ్లోకం ఫుల్ శ్లోకం. యోంతః సుఖోంతరా రామః తథాంతర్జ్యోతిరేవయః సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. 5వ అధ్యాయము 27 శ్లోకము మొదటి పాదము లభంతే బ్రహ్మ నిర్వాణం, ఇక్కడ
బ్రహ్మ బాకి రకారము సంయుక్తాక్షరం కాబట్టి లబ్బంతేతోనే బాని పట్టుకొని చదవాలి. మధ్యలో ప్లస్ అని పెట్టుకోండి, లేదంటే బీ కానీ బా కానీ పెట్టుకోండి. లబ్బంతేలో బాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోవాలి. రెండో పాదము ఋషయః క్షీణ కల్మషాః. క్షాకి ముందు వచ్చే విసర్గని ఫుల్ విసర్గ పలకాలి. ఋషయః హెచ్ఏ అని పెట్టుకోండి, లేదంటే హా అని పెట్టుకోండి, లేదంటే ఫుల్ విసర్గ పలకాలని రాసుకోండి. మూడో పదము ఛిన్నద్వైధాయతాత్మానః. ఛిన్నాలో చాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోవాలి. ద్వైధాలో సెకండ్ దాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోవాలి. నాలుగో పాదము సర్వభూతహితే రతాః. సర్వభూతాలు బాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోవాలి. 25 శ్లోకము 1, 2 పాదాలు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః. 3, 4 పాదాలు. ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. 25 శ్లోకం ఫుల్ శ్లోకం. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. 26 శ్లోకం మొదటి పాదము కామక్రోధ వియుక్తానాం. క్రోధాల కాకి రకారము సంయుక్తాక్షరం కాబట్టి కామక్ అని చదవాలి, కాని పట్టుకొని చదవాలి. క్రోధాల దాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోండి. రెండో పాదము యతీనాం యతచేతసాం. మూడో పాదము అభితో బ్రహ్మ నిర్వాణం. అభితోలో బాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోవాలి. బ్రహ్మలో బాకి రకారం సంయుక్తాక్షరం కాబట్టి అభితోతోనే బాని పట్టుకొని చదవాలి. ప్లస్ అని పెట్టుకోండి, లేదంటే బీ కానీ బా కానీ పెట్టుకోవాలి. నిర్వాణంలో అణా, అది అణాలికని పైన అంగడికి తగిలిస్తే అణా పడుతుంది. 26 శ్లోకం 4వ పాదము వర్తతే విదితాత్మనాం. 26 శ్లోకం 1, 2 పాదాలు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం. 3, 4 పాదాలు. అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. 26 శ్లోకం ఫుల్ శ్లోకం. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. 5వ అధ్యాయము 27 శ్లోకం ఫస్ట్ పాదము స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ విడదీసి రాసుకోండి. 27 శ్లోకం రెండో పాదము చక్షుశ్చైవాంతరే భ్రువోః. దీన్ని కూడా చక్షుష్ చైవాంతరే అని విడదీసి రాసుకోవాలి. భ్రువోలో బాకి మహాప్రాణం ఉంది, అండర్లైన్ చేసుకోండి. మూడో పాదము ప్రాణాపానౌ సమౌ కృత్వా. నాలుగో పాదము నాసాభ్యంతరచారిణౌ. నాసాభ్యంతరాలు బాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోండి. 27 శ్లోకము 1, 2 పాదాలు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః. 3, 4 పాదాలు. ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. 27 శ్లోకం ఫుల్ శ్లోకం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః. ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. 28వ శ్లోకము మొదటి పాదము యతేంద్రియమనో బుద్ధిః. బుద్ధిలో దాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోండి. రెండో పాదము మునిర్మోక్షపరాయణః. మూడో పాదము విగతేచ్ఛా భయక్రోధః. విగతేచ్ఛలో చాకిని చావత్తు మహాప్రాణం అండర్లైన్ చేసుకోవాలి. భయాలో బాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోవాలి. క్రోధహాలో దాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోవాలి. కాకి రకారం సంయుక్తాక్షరం కాబట్టి భయక్ అని చదవాలి, కాని పట్టుకొని చదవాలి. నాలుగో పదము యస్సదా ముక్త ఏవ సహ. యస్సదా సాకి సకారము సంయుక్తాక్షరం కాబట్టి యాతోనే సాని పట్టుకొని చదవాలి. యస్సదా అని అక్కడ కొద్దిసేపు నాలుకని నిలబెడితే సాకి సావత్తు పడిద్ది మనకి. ఇక్కడ ఏ అనేది అచ్చు కాబట్టి మనం అక్కడ పాస్ ఇవ్వాలి. యస్సదా ముక్త తర్వాత పాస్ ఇవ్వాలి, అక్కడ డాష్ అని పెట్టుకోండి.
28వ శ్లోకము 1-2 పాదాలు. యతేంద్రియమనో బుద్ధి మునిర్మోక్షపరాయణః 3-4 పాదాలు. విగతేచ్ఛా భయక్రోధః యః సదా ముక్త ఏవ సః 28వ శ్లోకం ఫుల్ శ్లోక. యతేంద్రియమనో బుద్ధి మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధః యః సదా ముక్త ఏవ సః. 5వ అధ్యాయంలో లాస్ట్ శ్లోక 29వ శ్లోక మొదటి పాదము. భోక్తారం యజ్ఞతపసాం, భోక్తారంలో బాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోవాలి. 2వ పాదము. సర్వలోకమహేశ్వరం, 3వ పాదము. సుహృదం సర్వభూతానాం, భూతానంలో బాకి మహాప్రాణం అండర్లైన్ చేసుకోవాలి. 4వ పాదము. జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి, మృచ్చతిలో చా కింద చావత్తు మహాప్రాణం అండర్లైన్ చేసుకోవాలి. 29వ శ్లోకము 1-2 పాదాలు. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం 3-4 పాదాలు. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి 29వ శ్లోకము 5th అధ్యాయంలో లాస్ట్ శ్లోక. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతే. ప్రతి అధ్యాయము చివరిలో మనము ఇది చెప్పాలి ఈ శ్లోకాన్ని. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాసయోగో నామ పంచమోధ్యాయః. మనము ఏ అధ్యాయం అయితే చదువుతామో అక్కడ చివరిలో ఇది 5వ అధ్యాయము కర్మ సన్యాసి యోగం కాబట్టి కర్మ సన్యాసి యోగో నామ పంచమోధ్యాయ అని చెప్పాము. వేరే చాప్టర్స్ అయితే అక్కడ చాప్టర్ నేము మారిద్ది, మనం ఏ చాప్టర్ చదువుతున్నాం అనేది కూడా అక్కడ వస్తుంది. జై గురుదత్త.